మైండ్లో ఆలోచనలు పెరిగిపోతున్నాయా లేదా ఆలోచనలతోనే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయా? రీల్ని ఇప్పుడే సేవ్ చేసుకో. కొద్దిసేపు ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడదు. చాలామంది ఓవర్ థింకింగ్ అంటే ఒక క్లెవర్ థింకింగ్ అనుకుంటారు, కానీ అది ఫియర్కి మనం పెట్టిన ఒక ఫేక్ నేమ్ మాత్రమే. జరగని సిచ్యువేషన్స్ కోసం అవసరం లేని ప్రెజర్ని క్రియేట్ చేసుకుంటాం. ఫ్యూచర్ గురించి భయం, నెక్స్ట్ ఏం చేయాలో అనే కన్ఫ్యూజన్, పాస్ట్ గురించి రిగ్రెట్. వీటి మధ్యలో ప్రజెంట్లో ఉన్న లైఫ్ని మిస్ అవుతాం. థాట్స్ని కంట్రోల్ చేయడం కూడా ఒక స్కిల్. అది నేర్చుకుంటే సక్సెస్ నీ కాళ్ళ ముందు ఉంటుంది. మైండ్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని పవర్ఫుల్ సైకాలజీ స్కిల్స్ ఉన్నాయి. అండ్ నీకు అవేంటో తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఒకరిని ఫాలో అయ్యి కామెంట్స్లో మైండ్ అని కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో ఆ స్కిల్స్ ఏంటో ఖచ్చితంగా చెప్తా. మైండ్లో ఆలోచనలు పెరిగిపోతున్నాయా లేదా ఆలోచనలతోనే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయా? రీల్ని ఇప్పుడే సేవ్ చేసుకో. కొద్దిసేపు ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడదు. చాలామంది ఓవర్ థింకింగ్ అంటే ఒక క్లెవర్ థింకింగ్ అనుకుంటారు, కానీ అది ఫియర్కి మనం పెట్టిన ఒక ఫేక్ నేమ్ మాత్రమే. జరగని సిచ్యువేషన్స్ కోసం అవసరం లేని ప్రెజర్ని క్రియేట్ చేసుకుంటాం. ఫ్యూచర్ గురించి భయం, నెక్స్ట్ ఏం చేయాలో అనే కన్ఫ్యూజన్, పాస్ట్ గురించి రిగ్రెట్. వీటి మధ్యలో ప్రజెంట్లో ఉన్న లైఫ్ని మిస్ అవుతాం. థాట్స్ని కంట్రోల్ చేయడం కూడా ఒక స్కిల్. అది నేర్చుకుంటే సక్సెస్ నీ కాళ్ళ ముందు ఉంటుంది. మైండ్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని పవర్ఫుల్ సైకాలజీ స్కిల్స్ ఉన్నాయి. అండ్ నీకు అవేంటో తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఒకరిని ఫాలో అయ్యి కామెంట్స్లో మైండ్ అని కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో ఆ స్కిల్స్ ఏంటో ఖచ్చితంగా చెప్తా.